తిరుపతిలోని రెస్టారెంట్లు, కేఎఫ్సీ అవుట్లెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వెటర్నరీ, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చికెన్ను నిబంధనలకు విరుద్ధంగా నేలపై నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలపై లేబుళ్లు లేకపోవడం, నీటి నిల్వ, స్టోర్ రూమ్ల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. దీంతో పలు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని అన్ని ఆహార వ్యాపార సంస్థలు పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే పరిస్థితులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు, డాక్టర్ అన్వయ్ సార్, తర్వాత వెటనరీ డాక్టర్ గారు, శానిటరీ సిబ్బందితో కలిసి తిరుపతి పట్టణం అంతా కొన్ని మల్టీ నేషనల్ కంపెనీస్కి సంబంధించిన ఫుడ్ ప్రిపరేషన్ సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని మెయిన్ కేఎఫ్సీలో కొన్ని ల్యాబ్స్ కనపడినాయి. సార్ వాళ్ళు కూడా నోటీసులు ఇష్యూ చేసి కొంత ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ పొద్దు రేపు జరిగే పట్టణంలో జరిగే మటన్ విషయం అయితేనేమి, తర్వాత ఫిష్ మార్కెట్లో అయితేనేమి కొన్ని ఇష్యూలలో అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు కూడా మాకు సహకరించి ఎక్కడ మనం మటన్ తీసుకుంటున్నాం, ఎక్కడ చేపలు తీసుకుంటున్నాం, ఎక్కడ చికెన్ తీసుకుంటున్నాం అనేది గమనించి ఆ ఏరియాలో ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా మాకు కంప్లైంట్ డైరెక్ట్గా వచ్చి ఆఫీస్ కానీ ఫోన్లో కానీ కాంటాక్ట్ చేయొచ్చు. దీంట్లో కేఎఫ్సీకి సంబంధించిన 2 బ్రాంచెస్ అంటే విమాల్ రోడ్ బ్రాంచ్ అండ్ ఎయిర్ బైపాస్ రోడ్ బ్రాంచ్ అండ్ డామినోస్ సంబంధించిన 3 బ్రాంచెస్, ఒకటి బాలాజీ కాలనీ బ్రాంచ్, తిరుమల బైపాస్ రోడ్ లో ఒక బ్రాంచ్ అండ్ రేణిగుంట రోడ్ లో ఒక బ్రాంచ్, సబ్వే తిరుమల బైపాస్ రోడ్ లో ఉన్న సబ్వే అండ్ దెన్ పాటు మెక్డొనాల్డ్స్ ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్న మెక్డొనాల్డ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిట్ లో మనకి మెక్డొనాల్డ్స్ అండ్ డామినోస్ ఏవైతే 3 బ్రాంచెస్ ఉన్నాయో అవి అండ్ సబ్వే ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ సంబంధించిన గైడ్ లైన్స్ అండ్ మున్సిపాలిటీ సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా నీట్ గా ఫాలో అవడం జరుగుతోంది. ఇక తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇతర మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక విషయం అయితే తిరుపతిలో జరుగుతున్న దాడులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నూనెలో వేయించి ఇచ్చేటువంటి మాంసాహారం ఏదైనా కానీ అది ఏ స్థితిలో ఉంటుంది అని జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉందని గత వారం 10 రోజులుగా తిరుపతిలో జరుగుతున్న దాడులు స్పష్టం చేస్తున్నాయి. ఈవెన్ మాంసం విక్రయించేటువంటి మార్కెట్ దగ్గర దాడి చేస్తే ఫ్రిడ్జ్ లో పూర్తిగా కుళ్ళిపోయిన దశలో మాంసం బయటపడింది. ఆ తర్వాత చేపల మార్కెట్ లో చూస్తే చేపల మార్కెట్ లో అదే పరిస్థితి ఉంది. చికెన్ అయితే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలకు సంబంధించినటువంటి గోడౌన్లలో పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితి. తక్కువ ధరకి యొక్క చికెన్ బిర్యానీలు అమ్ముతూ చికెన్ 65 కావచ్చు, పకోడాలు కావచ్చు, ఇవన్నీ అమ్ముతున్నటువంటి వాటిల్లో పూర్తిగా కుళ్ళిన దశలో వాటిని నూనెలో వేయించి ఇచ్చేటువంటి పరిస్థితి. ఇది సాధారణమైనటువంటిదే కాదు. కేఎఫ్సీ లాంటి అంతర్జాతీయ సంస్థకు సంబంధించినటువంటి తిరుపతిలో 2 సెంటర్స్ లో కూడా నిన్న తిరుపతిలో ఉండేటువంటి మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. ఆ కేఎఫ్సీకి సంబంధించిన 2 సెంటర్లలో కూడా సుమారుగా 436 కేజీల చికెన్ ని గుర్తించారు. పూర్తిగా దాన్ని రిటర్న్ పంపించిన పరిస్థితి. అంటే దేనికి మినహాయింపు లేదు. వాళ్ళు వేయించి ఇస్తున్నారంటే అది ఏ దశలో ఉంటుందని తెలియని పరిస్థితి. ఎందుకంటే కుళ్ళిపోయినా నూనెలో వేయించి ఇచ్చేస్తే జనాలు తినేసేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని తిన్న తర్వాత మరుసటి రోజు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో తిరుపతిలో ప్రతి చోట గతంలో అయితే వెజ్ కు సంబంధించినటువంటి హోటల్స్ లో ఈ విధంగా ఫ్రీజర్స్ అవి చూసి కొన్ని ఫైన్లు అవి వేసేవాళ్ళు. తిరుపతి లాంటి పిలిగ్రిమ్ ప్లేస్ తో స్థానికులు తిన్నారు కాబట్టి బయట వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే విధంగా అనేక ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి రెగ్యులర్ గా అన్ని ప్రాంతాల్లో కూడా
ఈ యొక్క తినుబండారాలకు సంబంధించిన తయారీ కావచ్చు, నిల్వ కావచ్చు, ఫ్రీజర్లకు ఉపయోగించేటువంటి ఫ్రీజర్ల పరిస్థితి కావచ్చు, వీటిని తనిఖీ చేయాలి. తూతు మంత్రంగా ఇప్పుడైతే ఎన్ని సంవత్సరాలు ఏం జరుగుతా ఉంది, ఇప్పుడు తిరుపతిలో వాళ్ళు లడ్డూలో కల్తీని చూసిన తర్వాత లడ్డూ కల్తీ పైన తాము ఎలాంటి లడ్డు తిన్నామని శ్రీవారి భక్తులందరూ కూడా బాధపడిన పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు టోటల్ గా తిరుపతిలో ఉండే ప్రజలు ఇంతకాలం తాము ఎలాంటి ఈ యొక్క నాన్ వెజ్ తిన్నామని బాధపడే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ దాడులు ఏదైతే జరుగుతుందో దాన్ని ఒక వ్యవస్థీకరించి దాన్ని సిస్టమైజ్ చేసి తరచూ దాడులు చేస్తూ దాన్ని కంట్రోల్ చేసి ఒక సిస్టమ్ లో పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తా ఉంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ దినేష్.